అయినా సరే వాడు మెడ దగ్గర చెయ్యేసి అమ్మ అరచేతి స్పరిశయే అన్నమయ్యే అని ఎక్కడో మా అమ్మ గురించి చెప్పాను. అమ్మ అరచేతి స్పరిశయే అన్నమయ్యే. అర్ధరాత్రి అయినా సరే తల్లి అంత ప్రేమగా లేపి ఆ మెడ దగ్గర చెయ్యగానే సగం ఆకలి తీరిపోతుంది బిడ్డకి. అలాగే పెట్టి వద్దాం నాన్న, ఇది మీ మావయ్య ముద్ద, ఇది మీ నాన్నగారి ముద్ద, ఇది మీ అన్నయ్య ముద్ద అని 16 ముద్దలు తినిపించేస్తుంది ప్రేమ. ఆ బిడ్డకి తిన్నట్టు తెలియదు. గమనించండి, మహర్షి చెప్పిన ఉదాహరణ. సంసార జీవితంతో సంబంధం లేనివాడు ఉదాహరణలన్నీ సంసారం నుంచే తీసుకున్నాడు. ఎందుకంటే మనం సంసారంలో ఉన్నాం కాబట్టి మనకి ఇలా చెబితేనే అర్థమవుతుంది. అందుకని బిడ్డ నిద్రపోతున్నాడు, కానీ తల్లికి ఏమిటంటే ఎప్పుడూ అర్ధరాత్రి లేస్తాడు, ఆకలి అంటాడు, ఎలాగా అది తినే రకం కాదు వీడు అని ఏదో చేసి మొత్తం మీద తను తినే ముందు వాడిని ఇలాగ బలవంతంగా లేపి ఈ 2 ముద్దలు పడుకుంది. కానీ ఇంకే పొద్దున అసలు నువ్వు లేవద్దు, బడికి కూడా వెళ్ళొద్దు, ఏదో చెప్పేసి 2 ముద్దలు తినిపిస్తుంది. పొద్దున్న లేచాక నాకు అన్నం పెట్టలేదు అంటాడు, నేను ఆకలేసి పడుకున్నానంటాడు. తిన్నాడు కదా, తినలేదు అంటున్నాడు. కర్మలో అకర్మ అంటే ఇదే అని చెప్పారు మహర్షి. ఎంత చక్కని ఉదాహరణ, ఎంత చక్కని ఉదాహరణ. కర్మలో అకర్మ. పని జరిగింది కానీ జరగలేదని జరిగిన వాడికి అనిపిస్తుంది. సరిగ్గా మన జీవితంలో ఇలాగే ఉండాలి. పనులు జరగాలి, అవి జరగలేదనే అనిపించాలి మనకి. జరిగినా జరగకపోయినా ఒక్కటే అనిపించాలి. జరగడం కోసమని రావద్దు ఇక్కడికి. జరిగేది ఏదో ఖచ్చితంగా జరుగుతుంది. జరగకూడనిది ఎంతమంది ప్రయత్నించినను జరగదు, జరగవలసినది ఎంతమంది అడ్డుకొన్ననో ఆగదు. కావున మౌనముగా ఉండుటే శ్రేయస్కరము అని ఆయన ఉటంకింపు ఉందా లేదా? చాలా చోట్ల కార్యాలయాల్లో ఆయన బొమ్మేసేది ఉండడం చూశాను. అది చూశాకే మనశ్శాంతి కలుగుతుంది ఎవరికైనా. ఇది ఇలాగే అవ్వాలి, ఇది ఇలాగే అవ్వాలి. పిల్లాడికి పెళ్ళి అవ్వలేదు, పిల్లకి ఏదో ఉద్యోగం రాదు, వస్తుందమ్మా, వాళ్ళ పెళ్ళికి తగిన వాళ్ళు పుట్టాలిగా. పరీక్షిత్తు సర్పయాగంలాగే జనమేజయుడే పుట్టలేదు, ఇంకా సర్పయాగం కూడా చేస్తాడు. నీ కొడుకు కోడలు రావాలనుకుంటున్నావు, ఆ పిల్ల పుట్టాలి కదా, ఏదో జరగాలి కదా. వాళ్ళు ఎక్కడో ఉన్నారు అమెరికాలో, అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చాక మీ గురించి పరిచయం అవుతుంది, 2 ఏళ్ళకి అవుతుంది, ఏమైంది నష్టం మనకి. ఇలాగ వెంటనే 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 అనడం వల్ల పనులు చెడిపోతాయి. ఇది కర్మలో అకర్మ. అందుకే మన జీవితంలో మనం కూడా ఉండాలి. జరిగేది జరుగుతుంది, జరగనిది ఎలాగూ జరగదు. ఇంకా మన ఊరికే దేనికి తాపత్రయపడ్డ నిమిత్త మాత్రంగా ప్రయత్నం చేద్దాం. నిమిత్త మాత్రంగా ప్రయత్నం అంటే ఎలా ఉంటుంది? అంతయు సాక్షిగా గనుట అభ్యునచో. పనసకాయ అర్థమైతే ప్రపంచం అర్థమవుతుంది. అంతయు సాక్షిగా గనుట అభ్యునచో నిగమాంత తత్వముల్ బంతులు నీయుడిన్. అంతయు సాక్షిగా గనుట అభ్యునచో నిగమాంత తత్వముల్ బంతులు నీయుడిన్. పనస పండును కోయగ నూనె రాయ ఆవంతయు చేతిగంటదు గదా. పనస పండును కోయగ నూనె రాయ ఆవంతయు చేతిగంటదు గదా. మదిబూయు అసంగతైలమున్ పంతముమాని ధర్మములు బాధ్యతలున్ నెరవేర్చుకొమ్మికన్. పనసకాయ తరుగుతున్నప్పుడు, పనస పళ్ళ కోసం పనసకాయ తరుగుతున్నప్పుడు చూడండి, వేదాంతం అర్థమవుతుంది. కేజీకి నేనా ఊరికే తగద పెట్టుకోవడం కాదు ఇక్కడ. వాడు పేదవాడు, వాడు బతకాలమ్మా, ఎదవ బేరాలు. కూరగాయల దగ్గర పళ్ళ దగ్గర బేరవారుతున్నామంటే మనం మనుషులం కాదండి. నేను చేసి మీకు చెబుతున్నా. మా ఇంట్లో షరతు, కూరగాయల దగ్గర పళ్ళ దగ్గర బేరం ఆడద్దు. నీకు ఓపుకుంటే ఏసీ టెక్స్టైల్లో ఆడమని చెప్తాను నేను. ఏసీ హోటల్లో ఆడు, ఏసీ హోటల్లో. అప్పుడు ఎవడ లేదు, నోరు మూసుకు కూర్చుంటాం ఇక్కడ. వాడు ఎదవచ్చారు పనికి మాలింది వాడు చూపించి 25,000 అనగానే అంత ఖరీదు ఉందంటే అది ఏదో ఏం లేదు, దానికి లోపల చెనుకులు ఉన్నాయి. నువ్వు చోట్ల ఏసీ చూసావు ఇక్కడ, నువ్వు నీకు టీ కూడా ఇచ్చాడు. అంతేకాదు, ఏమీ గుర్తుపట్టిన వాడు కూడా మిమ్మల్ని ఎక్కడో చూసామంటాడు. అంత వెంటనే ఐసే ఎట్టే రొట్టే మట్టి ఎక్కడా చూడలేదు, ఇక్కడే చూశాడు. ఇదో పెద్ద నాటకం, దీనికి పడిపోతాం మనం. అదే రోడ్డు పక్కన పళ్ళు అమ్ముకునే ముసలావిడ ఉంటుంది పాప, ఆవిడకి అదే దిక్కు. ఓ 25 పళ్ళు అక్కడ పెట్టుకుంటుంది, నమస్కారం పెట్టి కోరుతున్నా. అవసరం లేకపోయినా కొని ఎవరికైనా ఇచ్చేయండి అమ్మా, అవసరం లేకపోయినా కొని ఎవరికైనా ఇచ్చేయండి. మనం ధనవంతులం 10 పళ్ళు కొంటే 100 రూపాయలు 200 పెడితే మనకి పోయేదేం లేదు. ఇక్కడ ఆ ముసలావిడికి ఆ పూట అన్నం అది. వాళ్ళు ఎందుకు ప్రభుత్వాలకు వదిలేసి పింఛన్ పథకాలకి బలి చేస్తారు? వాళ్ళని మనం పోషించలేమా? అవసరం లేకపోయినా పళ్ళు కొనాలండి. అక్కడ ఆపే, బండి ఆపే, కారు ఆపే, కొను, 1 కేజీ పళ్ళు కొని పట్టుకెళ్ళి ఇంటికి పట్టుకెళ్ళి గుళ్ళో ఇచ్చేయి, ఎవరికైనా ఇచ్చే, లేకపోతే ఇంట్లో ఉన్నాయి, ఏం పర్వాలా. ఎందుకు అక్కడికి వచ్చేసి ఇలా చూసి అలా పోనీ. మంచి పండు కోసం చూస్తే పర్వాలేదు, బేరవాడకూడదండి. నేను బేరవాడినమ్మా కుదురుతుంది. అందుకని సామెత అది మాకు కూడా వర్తిస్తుంది. అరుణాచలం వచ్చాం కదా అని పక్కనే ఇంకో అరుణాచలం ఉంది రందండి, దీన్నే పనసకాయ తెద్దినమంటారు. రారండి అలాగా. నేను ఇక్కడికి వచ్చింది ఎందుకంటే ఒక మాట లేకుండా దక్షిణామూర్తి పాదాల సాక్షిగా చెబుతున్నా, నాకు ఇచ్చిన గదిలో కూర్చొని ధ్యానం చేసుకోవడానికి వచ్చానమ్మా నేను. అందుకోసం వచ్చా, ఆ పనే చేస్తాను. ఈ 3 రోజులు నా జీవితంలో గొప్ప అదృష్టం. పెళ్ళైన 3 రాత్రులు కూడా ఎలా ఉన్నాయో నాకు అంత గుర్తు లేదు, కానీ ఈ 3 రాత్రులు నేను మర్చిపోను. ఇది మొత్తం మౌనం, ఇది ధ్యాన కేంద్రం, మనం అక్కడ చేసుకోవాలి.
మనం ఊరికే పెడితే వేరు, వాళ్ళు పిలిచినప్పుడు పిలిస్తే పెడితే వేరు, కాస్త గౌరవం కూడా ఉంటుంది, దానికి ఇబ్బందులు ఉండవు. అందుకని వచ్చాం. అది ముఖ్యం. ఇక్కడ 10 మందిని కలవడం, వాళ్ళ దగ్గర కార్యక్రమాలు పెట్టించుకోవడం, విజిటింగ్ కార్డులు తీసుకోవడం, ఫోన్లు చేయడం, ఇదంతా పనికి మాలిన వ్యవహారం ఇది. వాళ్ళు అడిగితే మనకు కావాలంటే చేస్తాం, లేత లేదు ఇక్కడ. అంతే, పనసకాయ తద్దినం అంటారు. వచ్చారు కదా, పక్కనే గుడి అండి, మీరు చూస్తే బాగుంటుంది. అసలు నేను చూస్తే గుడి బాగుంటుంది అంటే దేవుడి మీద నీకు నమ్మకం లేదన్నమాట. మీరు వస్తే గుడి పావనం అవుతుందనే మాట విన నేను చెవులు మూసుకుంటా. అయ్యబాబోయ్, నేను వస్తే గుడి పావనం, దేవుడు ఏమయ్యాడు? దేవుడి మీద నమ్మకం పోయింది మనకి. ఎవరో రావాలి, ఓ స్వామీజీ వస్తే